చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుత సమాజంలో అనుమానం అనేటువంటి పెనుభూతం ఎన్నో కాపురాలను, కుటుంబాలను ఛిద్రం చేస్తుంది. చిన్న చిన్న అనుమానాలు కూడా దారుణాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కట్టుకున్న భార్యపైనే అనుమానం పెంచుకొని కిరాతక చర్యలకు పాల్పడుతున్నటువంటి భర్తల సంఖ్య ఇటీవల పెరిగిపోతుంది. అటు భార్యలు కూడా అలాంటి పరిస్థితికి తావుతీస్తున్నారు. ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా జరిగింది. అనుమానంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఒక భర్త ఏకంగా బ్యాట్తో బాది తన భార్య ప్రాణాలను తీసేశాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనేటువంటి అనుమానంతో ఓ భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కట్టుకున్నటువంటి భార్యనే బ్యాటుతో కొట్టి అతి కిరాతకంగా హతమార్చాడు. గుంటూరు జిల్లా బీతపూడికి చెందినటువంటి వెంకట బ్రహ్మయ్య, కృష్ణవేణి భార్యాభర్తలు. వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్లోని అమీన్పూర్లో నివాసం ఉంటున్నారు కొంతకాలంగా. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణవేణి వృత్తిరీత్యా డిసిసిబి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. ఇక ఆమె భర్త వెంకట బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అంత బాగానే ఉంది, వెల్ సెటిల్డ్, అంత బాగానే కొనసాగుతున్నటువంటి సందర్భంలో గత కొంతకాలంగా వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. తన భార్య వెంకట బ్రహ్మయ్యకు అనుమానం పెరిగింది. తన భార్య పైన వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం క్రమక్రమంగా పెరిగి నిత్యం ఆమెతో గొడవ పడేందుకు దారితీసింది. నిన్న కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయమై తీవ్రమైనటువంటి వాగ్వాదం కూడా జరిగిందట. కోపోద్రిక్తుడైనటువంటి వెంకట బ్రహ్మయ్య ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. ఇంట్లో ఉన్న బ్యాటును తీసుకొని కృష్ణవేణిని అతి కిరాతకంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్నటువంటి అమీన్పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు వెంకట బ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలన్నీ కూడా క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంత దారుణాలకు ఒడిగడుతున్నాయనే దానికి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలను రోజు రోజుకు మరింత క్షీణింపజేసేటువంటి పరిస్థితిని గుర్తు చేస్తున్నాయి. ప్రధానంగా అనుమానమే దీంట్లో పెనుభూతంగా మారుతున్న సందర్భం ఉంది. మరొక సందర్భాలలో అక్రమ సంబంధాలు ఈ యొక్క హత్యలకు దారితీస్తున్నాయి. అనేక ఇన్సిడెంట్లు చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా. మన రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాలలో కానీ ఇదే రకమైనటువంటి పరిస్థితి. భర్తను లవర్తో భార్య చంపించడం, భార్యను భర్త చంపేయడం, ఇలాంటి ఘటనలు నిత్య కృత్యంగా మారుతున్నటువంటి సందర్భం నెలకొంది. కుటుంబ సంబంధాల మీద అనేక ప్రభావాలను చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు అభశుభం తెలియని ఆ పిల్లల పరిస్థితి ఎటు తోచనటువంటి పరిస్థితిగా మారింది. వారికి తెలీదు తల్లిదండ్రులు ఈ రకంగా పోట్లాడుకుంటారు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి కారణమవుతారు, తల్లినే చంపేటువంటి పరిస్థితికి తన తండ్రి వెళ్తాడు అనేటువంటిది కూడా పిల్లలు ఊహించి ఉండరు. వెల్ సెటిల్డ్, మంచి ఉద్యోగంలో ఉంది ఆమె, ఇతను కూడా రియల్ ఎస్టేట్లో మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు, డబ్బులకు కొదవలేదు, హ్యాపీగా కొనసాగుతున్నటువంటి కుటుంబం. కానీ ఇక్కడ అనుమానం అనేటువంటి ఒక భూతం చేరింది వీరిద్దరి మధ్య. ఆ కుటుంబాన్ని సవ్యంగా సాగిపోతున్నటువంటి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ పిల్లలని అనాథలుగా మార్చింది, అతన్ని హంతకుడిగా మార్చింది, ఆమెను ఈ లోకం నుంచి దూరం చేసింది. మొత్తానికి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఇప్పుడు రోడ్డు పాలు చేసింది. సో ఈ ఘటన తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకోవడం పట్ల ఒకసారిగా సంచలనంగా మారింది. జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగి భార్యను భర్త మర్డర్ చేయడం జరిగింది. దీనిలో చెవుల కృష్ణవేణి, వైఫ్ ఆఫ్ వెంకట బ్రహ్మయ్య అనే ఫ్యామిలీ కేఎస్ఆర్ కాలనీ అమీన్పూర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు. మహిళ మృతురాలు అయిన కృష్ణవేణి అసిస్టెంట్ మేనేజర్ డిసిసిబి బ్యాంక్ కోహీర్ బ్రాంచ్లో పనిచేస్తుంది. భర్త అయిన బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వారు ఇంటర్మీడియట్ అండ్ 8th క్లాస్ చదువుతున్నారు. వీరిద్దరి భార్యాభర్తల మధ్య ఒకరిపై అనుమానంతో మార్నింగ్ జరిగిన గొడవలో భర్త చేసిన దాడిలో భార్య మరణించింది. ఎట్లా కొట్టింది సార్? ఇంట్లో బ్యాట్ ఒకటి ఉంది, ఆ బ్యాట్ తీసుకొని తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.